జయపత్రిజీ, ఈ పారాయణం బాగుంది, ఈ బుక్ రీడింగ్ వల్ల జ్ఞానం చాలా వస్తుంది, ఆ బుక్ న్యూ ఎనర్జీ బుక్ చాలా బాగుంటుంది, నక్షత్ర మిత్రులు బాగుంటుంది, ఆత్మాయణం చదవండి, ఇలా వస్తుంది మనకు. ధ్యానంలో మనకు ఎన్నో ఎక్స్పీరియన్స్ వస్తాయి, అవి షేర్ చేసుకుంటాం. సార్ అన్నారు కదా, ఇతరుల అనుభవాలను పంచుకుంటే పెంచబడతారు అని. సో అలా మారిపోయాం మనం. ఇప్పుడు మనం ఇలా స్వాధ్యాయం చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఎంత మార్పు చూడండి. కాబట్టి సంబంధ బాంధవ్యాలలో, ఉద్యోగ వ్యాపారాలలో అధిక మార్పులు సంభవించాయి. పరస్పర మద్దతును ఇచ్చిపుచ్చుకుంటూ ఒక్కొక్కరి ఎదుగుదలకు సహకరించుకుంటూ ఉంటాం. మరి ఇంట్లో కూడా సంసారంలో నిర్వాణంగా ఉంటూ ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా, అసలు డిటాచ్మెంట్ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం. అవునంటారా కాదంటారా? 33% అధిక శక్తి పొందుతూ ఇన్నర్ సెన్సెస్, అంతరంగ శక్తులను మేల్కొల్పటం జరుగుతుంది. ఆత్మ విస్తారమైన అవగాహన కలిగి ఉంటుంది. రియాలిటీ యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ లైట్తో పనిచేసేలాగా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ లెవెల్ 6వ లెవెల్, 6th బాడీ యాక్టివేషన్లో 6వ లెవెలు అలా మనల్ని ఎంకరేజ్ చేస్తూ, ఆనందం కలిగిస్తూ, అవగాహన కలిగిస్తూ ఉంటుంది. రియాలిటీ యొక్క జ్ఞానాన్ని, ఓహో సత్యం అంటే ఇది అనే ఆ సత్యాన్వేషణలో మనకు సత్యమైన దారి చూపిస్తుంది. లైట్తో పనిచేసేలాగా, కాంతితో ఎక్కువ ప్రోత్సహిస్తుంది. మీరు భౌతిక పదార్థం కాదు, మల్టీ డైమెన్షనల్ బీయింగ్ తెలియజేస్తుంది. అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమను కలిగి ఉంటుంది, కరుణను కలిగి ఉంటుంది. దీనివల్ల మన జీవితాలకు, ఇతరుల యొక్క జీవితాలకు సేవ చేయడం జరుగుతుంది. చూసారా, ఒక లెవెల్ దాటంగానే ఎంత ఆనందం వచ్చిందో. ఆ లెవెల్లో ఏమో అన్నీ నొప్పులు, అన్నీ బాధలు, తలనొప్పి, ఛాతి నొప్పి, ఇవన్నీ తట్టుకొని ఇక్కడికి వస్తే అన్కండిషనల్ లవ్, కొత్త ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్, ఆధ్యాత్మికంగా మనకు ఆత్మకు అనుసంధానమయ్యేలాగా కరుణను కలిగి ఉంటాం. దీనివలన మన జీవితాలకు, ఇతరుల యొక్క జీవితాలకు సేవ చేయడం కూడా జరుగుతుంది. చూడండి, సేవ చేయడం కూడా జరుగుతుంది. ఇక 7th లెవెల్ హృదయ చక్రం తెరవబడి భావోద్వేగాల విషయంలో దృష్టిని సారించడం జరుగుతుంది. పాత భావోద్వేగాలను మరింత రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇది మరింతగా భావోద్వేగాల మార్పు సమయం అని చెప్పవచ్చు.